హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం నైట్ షిఫ్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా తపాలా కార్యాలయాలు సాయంత్రం వేళల్లో మూసేస్తారు. దీంతో రాత్రిపూట లేదా పొద్దున త్వరగా అత్యవసర ఉత్తరాలు పంపించాలంటే వీలయ్యేది కాదు. ఇప్పుడు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య కూడా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. జనరల్ పోస్ట్ సర్వీస్ ప్రజలకి శుభవార్త ముందుకు తీసుకొచ్చింది. ఇన్ని రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఉన్నటువంటి పోస్టల్ సర్వీసులను 24/7 చేస్తూ, అంటే రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు కూడా చేస్తూ ఉత్తర్వులు అధికారికంగా జారీ చేసింది. ప్రస్తుతం మనం జీపీఓ ఆఫీస్లోనే ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, నోటీస్ బోర్డులో కూడా మెన్షన్ చేశారు. 15 అక్టోబర్ 2025 నుంచి కూడా నైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు. అంటే గతంలో 24/7 సేవలు ఉన్నటువంటి ఈ పోస్టల్ సర్వీస్లో కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఓన్లీ ఉదయం వేళలకే పరిమితమైనటువంటి సేవలు ఈ రోజు నుంచి, అంటే 15 అక్టోబర్ 2025 నుంచి నైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ పేరుతో కూడా రాత్రి 8 PM నుంచి ఉదయం 8 AM వరకు కూడా వచ్చే విధంగా కూడా పోస్టల్ సర్వీసెస్ అయితే చేస్తున్నారు. సో దీంతో స్పీడ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ఏదైతే తొందరగా వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వార్త తెలుసుకుందాం. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు కూడా, అంటే 24/7 పోస్టల్ సర్వీసెస్ని అందుబాటులో తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సార్, ఇది బేసిక్గా కస్టమర్ల సౌకర్యార్థం వారు 24/7 లెటర్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా ఈ ఫెసిలిటీ కల్పించారు సార్. మార్నింగ్ 8 to 8 జనరల్ షిఫ్ట్ ఉంటుంది సార్ అందరికీ. ఇప్పుడు నైట్ 8 PM నుండి మార్నింగ్ 8 AM వరకు నైట్ షిఫ్ట్ ఆపరేటర్గా ఇక్కడ పనిచేస్తాం సార్. అంటే ఇప్పుడు ఈ సేవలు ఓన్లీ జీపీఓ అబిట్స్, అంటే హైదరాబాద్ నగరం వరకే పరిమితమా, లేకుంటే జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా నైట్ షిఫ్ట్స్ ఆపరేషన్ చేయబడుతున్నారా? ప్రస్తుతానికైతే హైదరాబాద్లో జీపీఓతో పాటు ఇంకా 2-3 ఆఫీసులు కూడా ఉన్నాయి సార్. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. అవి పై అధికారుల ఉత్తర్వులు జారీ చేస్తారు సార్. దాన్ని అంటే జనరల్గా నైట్ టైంలో ఏదైతే మీరు పెట్టినటువంటి రాత్రి సేవలలో ఎవరైనా స్పీడ్ పోస్ట్ చేసినట్టయితే ఎప్పుడు ఏ టైంకి వరకు అది రీచ్ అవుతుంది సార్? సార్, జనరల్గా స్పీడ్ పోస్ట్ అయితే విత్ ఇన్ ద హైదరాబాద్ అయితే నెక్స్ట్ డే డెలివరీ అవుద్ది సార్. మెట్రో సిటీస్కి అయితే కూడా నెక్స్ట్ డే డెలివరీ అవుద్ది. స్పీడ్ పోస్ట్ అయితే జనరల్గా 3 daysలో రీచ్ అవుద్ది సార్. అంటే దీంట్లో ఛార్జీలు, నైట్ షిఫ్ట్కి సంబంధించిన ఛార్జీలు సపరేట్గా ఏమైనా మార్పులు చేర్పులు అలాంటివి ఏమైనా వచ్చేసారా? ఎట్లాంటి ఛార్జీలు, ఎక్సెస్ ఛార్జెస్ ఏమి ఉండవు సార్. డే టైంలో బుకింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో నైట్ కూడా అదే అమౌంట్తో బుక్ చేస్తాం. ఛార్జీలు ఎట్లాంటి ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు సార్. అంటే గతంలో చూసాం 24/7 సర్వీసెస్ అందుబాటులో ఉండేవి. తర్వాత ఏమైంది, ఎందుకని దానికి ఓన్లీ ఉదయం వేళలకే సర్వీసెస్ పరిమితం చేయాల్సి వచ్చింది? సార్, COVID-19 ఆ టైంలో, ఆ పాండమిక్ టైంలో నైట్ షిఫ్ట్ అనేది క్లోజ్ చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించారు. ఓకే, సో అది చూస్తున్నాం కదా, COVID-19 వల్ల కొన్ని కారణాల వల్ల కూడా దానికి సంబంధించినటువంటి నైట్ ఆపరేషన్స్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే రాత్రి వేళల్లో కూడా దీనికి సంబంధించిన సర్వీసులు ఉంటాయంటూ కూడా ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనతో కస్టమర్ కూడా ఉన్నారు. వారికి ఎలా అనిపిస్తుంది, ఏంటి నైట్ సర్వీసెస్ అని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి పోస్ట్ చేశారు, ఏ విధమైన పోస్ట్ చేశారు సార్? నేను రెగ్యులర్గా సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు రెగ్యులర్గా వస్తుంటాను అడ్వకేట్గా. మాకు పొద్దంతా తీరిక ఉండకుండా కోర్టులో బిజీగా ఉంటాము. మాకు పోస్ట్ చేసుకోవడానికి ఈవినింగ్ 8 వరకే ఇప్పటి వరకు మన పోస్ట్ ఆఫీస్లో అవకాశం ఉండింది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ఈవినింగ్ 8 to మార్నింగ్ 8 వరకు ఏదైతే తీసుకొచ్చిరో ఈ సదుపాయం మా న్యాయవాదులకు చాలా పనికి వచ్చే విషయం, చాలా ఉపయోగకరమైన విషయము. దీన్ని మేము చాలా హర్షిస్తున్నాము. దీన్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. నేను ఇప్పుడు కడతాల్కి పోస్ట్ చేశానండి. రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండల్కి పోస్ట్ చేసినాను. స్పీడ్ పోస్ట్ చేసినామండి. మాకు ఈవినింగ్ టైమే మాకు ఆఫీస్లో, మాకు అడ్వకేట్ ఆఫీస్లో మెయిన్గా మాకు ఈవినింగ్ టైమే మాకు వెసులుబాటు ఉంటుంది. క్లయింట్స్తో మాట్లాడడం కానీ, ఏమైనా డ్రాఫ్ట్ చేయడం కానీ, నోటీసులు పంపించడం కానీ ఏదైనా కూడా మాకు కొంచెం అవకాశము, మాకు వీలు ఉండే టైమే ఈవినింగ్ టైము. మాకు ఈ అవకాశానికి, ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ దానికి ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలని పోస్టల్ వారిని కోరుకుంటున్నా. అట్లానే ఈ సర్వీస్ చాలా మంచి సర్వీసు. దీన్ని ఇంకా ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున తీసుకోపోయి ఈవినింగ్ టైం కూడా ఈ అవకాశం ఇచ్చిన పోస్టల్ వారికి పెద్ద ఎత్తున ఈ సదుపాయం ఏదైతే ఉందో అందుబాటులోకి వచ్చి బాగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
సో అది ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా కూడా రాత్రి సేవలు ఉదయం 8 నుంచి వెళ్ళి రాత్రి 8 కాదు, రాత్రి 8 నుంచి వెళ్ళి ఉదయం 8, అంటే మొత్తంగా కూడా 24 గంటలు పోస్టల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కూడా ఈ రోజు నుండి అంటే 15 అక్టోబర్ 2025 నుంచి వెళ్ళి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా జీపీఓ ఆఫీస్ అయితే ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా స్పీడ్ పోస్టులకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుందంటూ కూడా